ఒక మనిషికి పుట్టినరోజు వేడుకలు చూసాం, కొంతమంది కొన్ని జంతువులకు కూడా పుట్టినరోజు వేడుకలు చేస్తారు. ఒక పాటకి పుట్టినరోజు ఇవాళ, పాట పుట్టినరోజు. పాట ఎన్నో పుట్టినరోజు ఇవాళ? 150వ పుట్టినరోజు. అంటే పాట పుట్టడం అంటే ఆ పాటని బయటకు వచ్చిన రోజు, అంటే ఒక పుస్తకంలో రాయబడినటువంటి పాట బయటకు వచ్చినటువంటి రోజు ఇవాళ రోజు అనమాట. అది ఎవరు రాశారు ఆ పాట అంటే ఇప్పుడే మేడం గారు చెప్పారు, బంకింగ్ చంద్ర చటోపాధ్యాయ గారు రాశారు. ఆయన ఏ ప్రాంతం వాళ్ళు అంటే పశ్చిమ బెంగాల్ ప్రాంతం వాళ్ళు. ఆయన ఆ పాటను ఒక్కదాన్నే రాయలేదు, ఆయన రాసినటువంటి ఆనంద్ మఠ్ అనేటువంటి ఒక నవల రాశారు. భారతదేశంలో మొట్టమొదటి నవలగా ప్రాచుర్యం పొందినటువంటిది ఆనంద్ మఠ్ అనేటువంటి నవల అనమాట. ఆ నవలలో ఇప్పుడు మీరు విన్నటువంటి 3 నిమిషాల 22 సెకండ్లు విన్నటువంటి పాట ఆ నవలలో ఒక గేయంగా రాశారనమాట. ఆ పాటను రాశారు. ఆ రాసినటువంటి పాటలో కొంత భాగాన్ని తీసుకొని మనం ఇప్పుడు ప్రతిరోజు వందే మాతరం పాటలాగా మనం పాడుకుంటున్నాం అన్నమాట. అది ఆ పాట పుట్టుక. ఏ నవలలో చెప్పండి? అది ఆనంద్ మఠ్ అనేటువంటి నవలలోది. రాసిన అతని పేరు చెప్పాలి, అది చెప్పడం రాకపోతే ఇవాళ చేసిన ఉత్సవానికి అర్థం లేదు. బంకింగ్ చంద్ర చటోపాధ్యాయ, లేకపోతే బంకింగ్ చంద్ర చటర్జీ అని కూడా ఆయనే అంటారనమాట. అయితే ఆయన నవల రాసిన రోజు రాయడానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. మీరు అందరూ అనుకుంటున్నట్టుగా, లేకపోతే నాకు కూడా ఇవాళే తెలిసింది, బంకింగ్ చంద్ర చటోపాధ్యాయ ఒక నవల రచయిత మాత్రమే అనుకున్నా నేను. ఆయన పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి వ్యక్తి. స్వతంత్రోద్యమానికి పశ్చిమ బెంగాల్ ఒక కేంద్రమైనటువంటి ప్రాంతం అది. ఆ రోజుల్లో బంకింగ్ చంద్ర చటోపాధ్యాయ గారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఇవాళకి భారతదేశం గర్వించదగినటువంటి సర్వీసెస్ ఏదైనా ఉందంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఇవాళ కలెక్టర్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, ఐఆర్ఎస్లు అవుతున్నారు, ఐఎఫ్ఎస్లు అవుతున్నారు. అట్లా బంకింగ్ చంద్ర చటోపాధ్యాయ గారు కూడా ఒక ఐసీఎస్ ఉత్తీర్ణత సాధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రాంతానికి జడ్జిగా, మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆ మెజిస్ట్రేట్గా వ్యవహరించే టైంలో వాళ్ళకి సరైనటువంటి గౌరవం ప్రభుత్వాలు ఇస్తాయి. అలా ఇచ్చినటువంటి గౌరవంతో ఆయన ఒక పల్లకి మీద వెళ్తున్నారు, ఒక ప్రాంతంలో పల్లకి మీద వెళ్తున్నారు. ఒక గౌరవప్రదమైన